నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టారు. ఉభయ గోదావరి జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో వేరువేరుగా సమావేశం కానున్నారు సీఎం జగన్. క్యాంపు కార్యాలయానికి వచ్చిన వారితో మంత్రి చెల్లుబోయిన వేణుతో పాటు ఎంపీలు మార్గాని భరత్, వంగా గీత, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉన్నారు. వీరితో పాటు ఎమ్మెల్యేలు జ్యోతుల చంటిబాబు, పెండెం దొరబాబు, పర్వత ప్రసాద్, ఎలీజా, బాలరాజు ముఖ్యమంత్రిని కలిసేందుకు క్యాంపు కార్యాలయానికి వచ్చారు. అధికార వైసీపీలో మార్పులు చేర్పులు గోదావరి తీరంలో అలజడి సృష్టిస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలో మొత్తం 34 సీట్లుండగా 6 చోట్ల ప్రస్తుతానికి సిట్టింగ్లను మార్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. 6 ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు, మంత్రి వేణుగోపాలకృష్ణ సోమవారం సాయంత్రం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలవటంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. ఉమ్మడి జిల్లాల పరిధిలోని తూర్పులో 3 చోట్ల, పశ్చిమలోని 3 చోట్ల మార్పులుంటాయన్నారు. ఇప్పటికే 6 ఎమ్మెల్యేలకు అధిష్టానం సమాచారం ఇచ్చిందంటున్నారు. ఇక ఈ లిస్ట్ లో ఇంకొందరున్నారనే ప్రచారం మిగిలింది. ఆ ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీకి గట్టి పట్టుంది. గత ఎన్నికల్లో ఈ 2 జిల్లాల్లో ఫ్యాన్ పార్టీ హవా చూపింది. గోదావరి జిల్లాలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీయే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉండటంతో మరోసారి ఈ జిల్లాలపై దృష్టి పెట్టింది వైసీపీ హైకమాండ్. పశ్చిమ గోదావరి జిల్లా వరకు చూస్తే 13 మంది ఎమ్మెల్యేలున్నారు వైసీపీకి. ఇందులో 3 మంత్రులు, ఒక చీఫ్ విప్ ఉన్నారు. మంత్రుల్లో ఒకరిని పార్లమెంటుకు మార్చాలని అధిష్టానం ప్రతిపాదిస్తుండగా మరొకరు సేఫ్ జోన్ కోసం మరో స్థానానికి మారాలని అనుకుంటున్నారని చెబుతున్నారు. ఇక మరో మంత్రిపై తీవ్ర అవినీతి ఆరోపణలుండటంతో మార్చేయక తప్పని పరిస్థితి ఉందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి పోలవరం, పి గన్నవరం, చింతలపూడి ఎమ్మెల్యేలను మార్చేందుకు వైసీపీ హైకమాండ్ సిద్ధమైనట్లు సమాచారం అందింది. ఇందులో పోలవరం, చింతలపూడి ఎమ్మెల్యేలు ప్రస్తుతం సీఎం జగన్ తో భేటీ అయ్యేందుకు తాడేపల్లి వచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, ఎమ్మెల్యేలు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టారు. ఈ లిస్ట్ లో ఎవరెవరున్నారు? ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ ఏంటి దుర్గా? తాడేపల్లికి ఉభయ గోదావరి జిల్లాల నుంచి కొంతమంది ఎమ్మెల్యేలకు ఆల్రెడీ పిలుపు రావడంతో వాళ్ళంతా కూడా క్యాంపు కార్యాలయానికి వచ్చారు. అయితే ఇప్పటి వరకు కొంతమందితో ఆల్రెడీ సీఎం జగన్ 1-to-1 కూడా మాట్లాడారు. ప్రస్తుతం అయితే కొంతమంది అంటే ముఖ్యంగా పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు ఆల్రెడీ సీఎంతో మాట్లాడిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆయన ఈ రోజు మధ్యాహ్నమే తాడేపల్లి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు. ముందు మిథున్ రెడ్డిని కలిసిన తర్వాత సీఎం జగన్ తో కూడా సమావేశం అయిన తర్వాత ఆయన క్యాంపు కార్యాలయం నుంచి వెళ్లిపోయినటువంటి పరిస్థితి. దీంతో పాటు మిగిలినటువంటి చాలా మంది ఉభయ గోదావరి జిల్లా నుంచి ఎమ్మెల్యేలు వచ్చారు. అలాగే జ్యోతుల చంటిబాబు కూడా వచ్చారు, పర్వత ప్రసాద్, అలాగే ఎలీజా, అలాగే బాలరాజు, వీళ్ళంతా కూడా ఎమ్మెల్యేలుగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి ఈ రోజు రావడం జరిగింది. సీఎం జగన్ 1-to-1 వీళ్ళతో మాట్లాడుతున్నారు. అయితే వీళ్ళందరికీ కూడా టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని ఇప్పటికే చెప్పినట్టుగా తెలుస్తుంది. ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి మొత్తం 6 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ లేదనే ఒక క్లారిటీ ఆల్రెడీ అధిష్టానం వాళ్ళకి ఇచ్చేసింది. కాబట్టి ఇప్పటికే అధిష్టానం సంబంధించి ముఖ్యంగా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ఉన్నటువంటి మిథున్ రెడ్డి 2 రోజుల క్రితమే వాళ్ళకి సమాచారం ఇవ్వడంతో పాటు వాళ్ళకంతా కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ రోజు సీఎం జగన్ తో సమావేశం కూడా అయ్యి సీఎం జగనే నేరుగా రంగంలో దిగి వాళ్ళకి ఎందుకు టికెట్లు ఇవ్వలేకపోయాము, వాళ్ళని భవిష్యత్తులో ఏ విధంగా వాళ్ళకి అవకాశాలు కల్పిస్తామనే అంశానికి సంబంధించి కూడా సీఎం జగన్ ఈ రోజు 1-to-1 అందరితో కూడా మాట్లాడుతున్నారు. అయితే అటు ఎమ్మెల్యేలతో పాటు మంత్రి చెల్లుబోయిన వేణు కూడా తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి రావడం జరిగింది. ఆయనతో కూడా సీఎం జగన్ 1-to-1 మాట్లాడుతున్నారు. అయితే మంత్రి వేణు ప్రస్తుతం రామచంద్రపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా అక్కడి నుంచి ఉన్నారు కాబట్టి ఆయన్ని రాజమండ్రికి మార్చే ఆలోచన అయితే సీఎం జగన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రామచంద్రపురానికి పిల్లి సుభాష్ చంద్రబోస్ ని రంగంలోకి దింపే ఆలోచన చేస్తున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. అయితే పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా ఈ రోజు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి రావడం జరిగింది. మొత్తం 4 ఎంపీలు ఆల్రెడీ ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. వంగా గీతతో పాటు ఎంపీ భరత్, అదేవిధంగా పిల్లి సుభాష్ చంద్రబోస్, ఈ 3 కూడా క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. వీళ్ళతో కూడా మాట్లాడుతారు. ఎందుకంటే వంగా గీతను పిఠాపురం పంపించాలని సీఎం జగన్ నిర్ణయించినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఆమెకి
వారికి చెప్పేందుకు కూడా ఇక్కడ పిలిపించారనేది పార్టీ నేతలు చెప్తున్నారు. ఇక పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు కాబట్టి ఆయన్ని రామచంద్రపురం పంపించాలని ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకోసం సీఎం జగన్ నేరుగా ఆయనకి చెప్పేందుకు పిలిపించినట్టుగా తెలుస్తుంది. ఇక మరొక ఎంపీ భరత్ మార్గాని భరత్ ప్రస్తుతం ఆయన రాజమండ్రి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన్ని రాజమండ్రి సిటీ నుంచి పోటీ చేయించాలని చెప్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మార్పులు అనేవి పూర్తిగా ఏ మార్పులు చేస్తున్నాం అనే దానికి సంబంధించి ఈ రోజు ఉభయ గోదావరి జిల్లా నుంచి కొంతమందిని తాడేపల్లికి పిలిచారు. వాళ్ళకి నేరుగా సీఎం జగన్ చెప్తున్నారు. ఇక రేపు కొంతమంది తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి రాబోతున్నారు. పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టుబాబుతో పాటు అమలాపురం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి విశ్వరూపు అలాగే మిగిలినటువంటి కొంతమంది కూడా రేపు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వాళ్ళకు రేపు సాయంత్రం 4 గంటలకు సీఎం జగన్ అపాయింట్మెంట్ కూడా ఖరారైంది కాబట్టి వాళ్ళు కూడా రాబోతున్నారు. ఇక తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి ఇదైతే ఇక వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే బాలరాజు అలాగే చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా వీళ్ళు కూడా సీఎం కలవడానికి వచ్చారు. వాళ్ళతో కూడా సీఎం జగన్ 1-to-1 మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం గోదావరి జిల్లాలకు సంబంధించి సీఎం జగన్ చాలా ఫోకస్డ్ గానే వెళ్తున్నారు. భారీగా మార్పులు చేయడంతో పాటు 6 సిట్టింగ్లకు వచ్చే ఎన్నికల్లో టికెట్ లేదనేది స్పష్టంగా మనకి సమాచారం అయితే ఉంటుంది. దుర్గా, ఇప్పుడు ఎమ్మెల్యేల మార్పులు చేర్పులు ఇంటర్నల్ సర్వే ఆధారంగానే జరుగుతున్నాయా? అంటే వచ్చే ఎన్నికల్లో ఇది ఎంతవరకు వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి? వైసీపీ నేతలు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? అయితే పార్టీలో మార్పులు అనేది ఖచ్చితంగా గెలిచే అవకాశాలు లేని వ్యక్తుల దగ్గరే పార్టీలో మార్పులు జరుగుతున్నాయి. ఒక నియోజకవర్గంలో గెలవని వారు మరొక నియోజకవర్గంలో ఎలా గెలుస్తారని ఒక ప్రశ్న వస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా సీఎం జగన్ చెప్పే ఈక్వేషన్ అయితే వేరేగా ఉంది. ఖచ్చితంగా ఇన్ఛార్జ్ అనేది మారినట్లయితే కొత్త ప్లేస్ కొత్త ప్రజలు ఉంటారు కాబట్టి ఆ విషయానికి సంబంధించినటువంటి అక్కడ వ్యతిరేకత అనేది కూడా పూర్తిగా ఉండదు. కొత్త ప్లేస్ లో వాళ్ళకి పార్టీకి సంబంధించినటువంటి వే ఉంటుంది కాబట్టి పార్టీ పరంగా ఎమ్మెల్యేలు గెలుస్తారని ఒక అంచనా అయితే సీఎం జగన్ వేస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఒక చోట నుంచి మరొక చోట ఒక చోట వ్యతిరేకత ఉందని మరొక చోటకి ఆ స్థానాలకు మారుస్తున్నారు కాబట్టి ఈ వ్యూహాన్ని సీఎం జగన్ అమలు చేస్తున్నారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే మొత్తం పూర్తిగా గెలిచే అవకాశాలు లేనటువంటి వారికి అయితే పూర్తిగా టికెట్ లేదనే విషయాన్ని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ 11 చోట్ల మార్పులన్నీ అధికారికంగా ప్రకటించారు కాబట్టి ఆ 11 చోట్ల ఉన్నటువంటి ముగ్గురు మంత్రులతో పాటు మరొక ఎమ్మెల్యే స్థానాలు పూర్తిగా మార్చారు. ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పూర్తిగా టికెట్ అనేది తీసేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ప్రకటన ఈ రోజు రాత్రి లేదంటే రేపు రాత్రి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ఉభయ గోదావరి జిల్లాలో కూడా పూర్తిగా 6 సిట్టింగ్లకు టికెట్లు పూర్తిగా నిరాకరించబోతున్నారు. ఇక మార్పులు కూడా భారీగా చేయబోతున్నాయి. మంత్రులతో పాటు ఉన్నటువంటి ఎంపీలను కూడా ఎమ్మెల్యేలుగా పంపించే మార్పులు ఇవన్నీ కూడా భారీగానే ఉండబోతున్నాయి. అయితే ఈ ఈక్వేషన్ అయితే వైసీపీ తీసుకొస్తుంది కాబట్టి పూర్తిగా ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి సర్వే ప్రజాభిప్రాయ సేకరణ అలాగే ఈ గత 4.5 ఏళ్ల నుంచి కూడా ఎమ్మెల్యేలు చేసినటువంటి పనితీరు ఆధారంగా ముఖ్యంగా గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహించినటువంటి పనితీరు అలాగే ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ ప్రజల సమస్యలపై స్పందించినటువంటి తీరు మొత్తం పూర్తిగా అక్కడ ఉన్నటువంటి క్యాడర్ ని ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు పార్టీ క్యాడర్ అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి విభేదాలు వీటన్నిటినీ కూడా బేరేజ్ వేసుకుంటూ కూడా సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. అయితే మొత్తం పార్టీలో పూర్తిగా ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. డిసెంబర్ ఎండింగ్ నాటికి 175 నియోజకవర్గాలు ఫైనల్ లిస్ట్ అనేది సిద్దం చేసుకునే పనిలో సీఎం జగన్ ఉన్నారు. ఇప్పటికే 11 చోట్ల స్థానాల మార్పులు అనేవి చేశారు. ఇప్పుడు రేపు లేదంటే ఈ రోజు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ప్రకటన కూడా వస్తుంది. ఇలా మొత్తం 60 చోట్ల పైగా స్థానాల్లో మార్పులు ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు.